మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు భట్టి గారు. ఇళ్ల పథకం కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీదనే మంజూరు చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ గతంలో మీరు 1100 కట్టేది, ఇప్పుడు 500 రూపాయలకే మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము. రాష్ట్రంలో ఎవరికైనా ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా 10 లక్షల రూపాయల వరకు ఏ మెడికల్ బిల్ అయినా ఆ మెడికల్ ఇన్సూరెన్స్ లో 10 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా కట్టనవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోలేను, ఎందుకంటే నేను చెప్పాను ఇంకా 2 కాన్ఫరెన్సెస్ పోయేది ఉంది. వైరాలో కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, సరే గతానికంటే నాకు కొంత సమయం తక్కువ ఉండొచ్చు, కానీ కోదాడులో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మీ హృదయాల్లో గుండెల్లో మాకు చోటు ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి అవసరం ఉన్నా మీ ఉత్తమన్న మీ ఎమ్మడి ఉంటాడని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. మరి పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సంటేజ్ లో హైయెస్ట్ పర్సంటేజ్ తో గెలవడం, అది మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం, దాంట్లో ఎటువంటి తేడా లేదు. మరి ఎంత పెద్ద పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి 94 నుంచి గత 30 ఏళ్ల నుంచి మీలో చాలా మందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. తప్పనిసరిగా కోదాడులో ఏం అభివృద్ధి కావాలన్నా ఎవరికి అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ ఉత్తమన్న మీ ఎంబడి ఉంటుందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి మరి నేరుగా భట్టి విక్రమార్క గారి గౌరవనీయులు మీ సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభాధ్యక్షురాలు, మీ అందరి అభిమాన నాయకురాలు, శాసనసభ్యురాలు పద్మావతి గారికి, భారీ నీటిపారుదలతో పాటు పౌర సరఫరాల శాఖ మార్చులు, సుదీర్ఘకాలం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారికి, మున్సిపల్ చైర్మన్ ప్రమీల గారికి, అందరు ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, ఎర్నేని బాబు గారికి, వంగవీటి రామారావు గారికి, పాండురంగారావు గారికి, పారా సీతయ్య గారికి, మరియు అన్ని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులకి, మహిళా సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం దాదాపు 10,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి 2 లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. ప్రభుత్వం వచ్చి కేవలం 90 రోజులు అవుతా ఉంది. 3 నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు. కేవలం 3 నెలల్లోనే
మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు, సర్వే ఎప్పుడు చేశారు, శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచారు, ఇవాళ భూమి పూజ చేసుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం. అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్లు అందించాలనేటువంటి తపనతో పనిచేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. నేను ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ వచ్చినా, కోదాడు వచ్చినా చాలా సభల్లో 50,000 తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలవకపోతే రాజకీయాల్లో ఉండమని చెప్పి చాలా సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, గెలిస్తే చాలు కదా, 50,000 తగ్గకుండా ఓట్లు వస్తే మెజార్టీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఎందుకు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. కానీ ఈ మధ్య అర్థమైంది, వారు నిత్యం నిరంతరం ఈ 2 నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం, వారు చేసిన పని తప్పనిసరిగా 50,000 పైబడి గెలిపిస్తుందనే గాఢమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి ఉండదు. వారు చెప్పినట్టుగానే 56,000 పైబడి కోదాడ శాసనసభ నియోజకవర్గం 58,000 పైబడి మెజార్టీతో గెలవటం అంటే అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తామని బీరాలు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58,000 పైబడి మెజారిటీ. ఈసారి అయితే బహుశా అది దాటిపోద్దాం, ఎందుకంటే ఇవాళ మిగలలేదు కాబట్టి మొత్తం ఇటే పడతారు. బహుశా రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మెజార్టీతో గెలిచిన సీట్ అనుకుంటా. అంత పనితనం, నమ్మకం, అభిమానం, అనుక్షణం నన్ను నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేరు. ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం 90 రోజుల్లో 10,000 ఎకరాలకి పనికొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారికి అంత ధైర్యం అని నమ్మకం రాదు. అందుకే చాలా మంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. రెడ్లకుంట మేజర్ సంబంధించి దాదాపు 20,000 పైబడి ఇక్కడ నీళ్లు అందించడానికి అవకాశం ఉంటే, పేలేరులో ఉన్నటువంటి రెడ్లకుంట మిగతా గ్రామాలకు సంబంధించి ఎప్పుడు ఇక్కడ నల్లబండగూడెం, కాపుగోళ్ళు గ్రామాలకు సంబంధించి ఎప్పుడు నీళ్లు రాక ఎండిపోతా ఉంటే దీనికి ఏదో రకంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలని చెప్పి అడిగిన ప్రతి సందర్భంలో పద్మావతి రెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఆలోచన చేసి అవకాశం వచ్చిందే తడుగా, అదృష్టం కొద్దీ వారే భారీ నీటిపారుదల శాఖ వచ్చు వెంటనే ముందు నన్ను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు ప్రజలు ఇది చేయాలని చెప్పేసి ఈరోజు చేసి చాలా సంతోషపడతా ఉన్నారు. నాకు తెలిసి రైతులు నీళ్లు రాబోయేటువంటి ఈ ప్రాజెక్టు గురించి మీరు ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఆనందపడాలని చేసే పని చేసి వాళ్ళు ఎక్కువ ఆనందపడతా ఉన్నారు ఇవాళ. అటువంటి నాయకులు ఉండటం నిజంగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ, ఇంకొక దానికి కూడా మరి అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ 2009లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి ప్రాజెక్టు మధ్యకాలంలో 10 ఏళ్లు సరే వేరే పార్టీ అధికారంలో రావటం, వారి ప్రాధాన్యత ఏంటో మనందరికీ తెలిసిందే, కాళేశ్వరం లాంటిది అని కట్టించి పూర్తిగా అందులో కుంగిపోయేటట్టు చేసినటువంటి పాలకులు పనికొచ్చేటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా వదిలేయటం వల్ల అది మూలన పడిపోతే, తిరిగి దానికి కూడా మళ్ళీ నిధులు శాంక్షన్ చేసి అక్కడ ఒక 5,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండింటినీ ఈరోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, అట్లాగే
ఈ రెండే కాదు, నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ప్రాజెక్టుకి నేను వచ్చాను కూడా, ఈ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేశాను. సహజంగా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు గెలిచిన తర్వాత గెలవక ముందు ఇచ్చేటువంటి హామీలు ఒక రకంగా ఉంటాయి, గెలిచిన తర్వాత ప్రజలను వదిలేసి తన పనిలో తల ఉంటారు. కానీ ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన నాయకత్వం, మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ కూడా, శాసనసభ్యులు కూడా గెలిచిన మరుక్షణం నుంచి మనం ఏమేమి హామీలు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపనతో ముందుకు పోతున్నటువంటి ఇందిరమ రాజ్యాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆ తపన ఉన్నది కాబట్టే కేవలం 90 రోజులు కూడా పూర్తి కాకముందే మేము ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల్లోనే మేమిచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తామంటే 10 నిమిషాల్లో వచ్చి ప్రారంభోత్సవం చేశాం. దాదాపు రోజుకి 2 కోట్ల రూపాయలు దానికోసం మేము ప్రభుత్వం చెల్లిస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు వారు చెప్పినట్టు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమాన్ని ఇచ్చాం. అలాగే మీ అందరికీ తెలిసిందే, వారు పౌర సరఫరా శాఖ మంత్రులుగా కూడా ఉన్నారు. మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ఆహార అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇచ్చి ఈ రోజు మీ అందరికి కూడా రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం, చెప్పిన మాటను చేస్తామని చెప్పేటువంటి ఉదాహరణ. అట్లాగే మీ అందరికీ తెలుసు, నిన్న మేము కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక అల్లాడిపోతా ఉన్నారు, కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు. అటువంటి వారందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అర్హత కలిగినటువంటి